సిటీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి వాసు స్ఫూర్తితో గంగరాజు డైరీ సౌజన్యంతో ప్రభుత్వ పశు వైద్యశాల మీటింగ్ హాల్లో ఏర్పాటు చేసిన నూతన ఎయిర్ కండిషన్ ను మాజీ ఎమ్మెల్సీ టీడీపీ నాయకులు ఆదిరెడ్డి అప్పారావు చేతుల మీదుగా ఘనంగా ప్రారంభించారు. స్థానిక ప్రభుత్వ పశు వైద్యశాల నందు నగర శాసనసభ్యులు ఆదిరెడ్డి వాసు స్ఫూర్తితో గంగరాజు డైరీ సౌజన్యంతో మీటింగ్ హాలుకు ఏర్పాటు చేసిన ఎయిర్ కండిషన్ ను మాజీ ఎమ్మెల్సీ తెలుగుదేశం నాయకులు మాజీ ఎమ్మెల్సీ ఆదిరెడ్డి అప్పారావు మీదుగా ఈ రోజు ఉదయం ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో పలువురు జంతు ప్రేమికులు, పెద్దలు, అబ్బు గంగరాజు డైరీ అధినేత తెలుగుదేశం నాయకులు నిమ్మలపూడి గోవింద్, చందాసత్రం డైరెక్టర్ సప్పారమణ, నల్లం ఆనంద్, డాక్టర్ కె సత్యనారాయణ, అసిస్టెంట్ డైరెక్టర్ ప్రెసిడెంట్ ఏపీహెచ్ఓఎస్ఏ ఆంధ్రప్రదేశ్ డాక్టర్ ఏవి ప్రసన్న కుమార్, ప్రెసిడెంట్ ఏపీ విఏఎస్ఎస్ఏ తూర్పుగోదావరి జిల్లా డాక్టర్ జి రాజశేఖర్, వెటర్నరీ అసిస్టెంట్ సర్జన్ ఏరియా వెటర్నరీ హాస్పిటల్ రాజమహేంద్రవరం, తూర్పుగోదావరి జిల్లా పశు వైద్యశాల డాక్టర్లు, సిబ్బంది పాల్గొన్నారు. రాజమండ్రి వెటర్నరీ హాస్పిటల్ని దినదినాభివృద్ధి చెందాలని మనసుంటే మార్గాలు ఉంటాయి. ఇక్కడ ఉన్న డాక్టర్లు సత్యనారాయణ గారి వీళ్ళందరూ కూడా ఈ ఆసుపత్రిని ఈ చుట్టుపక్కల ఆసుపత్రుల కన్నా చాలా బాగా చెయ్యాలనే ఆలోచనతో ఉన్నారు. నేను అందుగురించనే పేపర్ మిల్లులో ఒక పని చేసి పెట్టాను వాళ్ళకి. పేపర్ మిల్లు యాజమాన్యానికి, లేబర్కి వాళ్ళు మీకు ఏమి ఇమ్మంటారో చెప్పండి అని అడిగారు. ఏమిమ్మంటారంటే, గత నాయకుల్లాగా మీరు ఇచ్చే డబ్బు తర్వాత పంపిస్తే అది నేను మా ఇంటికి తీసుకుపోయే విధానం నాది కాదు, ఖచ్చితింపుగా అది ఉపయోగపడాలి ప్రజలకి. కాబట్టి మాకు ఈ వెటనరీ హాస్పిటల్లో మాకు కుక్క ఒకటి మాది చచ్చిపోయింది, అప్పుడు దాన్ని పెట్టి దానికి ఏదో గుర్తుగా ఏదో చెయ్యాలనుకుంటున్నాం అని చెప్పి మన సత్యనారాయణ గారిని కలిశాను. కలిస్తే మన లేటెస్ట్ ఎక్స్రే స్కానింగ్ మిషన్లో మనం పెడదామండి, అది చుట్టుపక్కల లేదు అన్నారు. దానికి కూడా నేను ఎందుకు యాక్సెప్ట్ చేశానంటే, మా కుక్కని స్కానింగ్ చేయాలని అన్నప్పుడు ఇక్కడికి తీసుకెళ్ళాను, గన్నవరం తీసుకొచ్చేటప్పటికే అది చచ్చిపోయింది. అప్పుడు ఆ బాధ నాకు, అదే ఇక్కడ దగ్గరలో ఉంటే ఉండేది కాదు కదా అని ఏదో ఫీలింగ్. దాంతో దానికి ఎంత అవుతుందని అంటే సుమారుగా 30 లక్షల రూపాయలు అవుతుందని ఎస్టిమేషన్ వేశారు. దానికి నేను పేపర్ మిల్ వాళ్ళకి లెటర్ పెట్టించాను. పెడితే దానికి వాళ్ళు శాంక్షన్ చేశారు. ఆ తర్వాత ఇంకా మన డాక్టర్లు మీటింగ్లకు వచ్చినప్పుడు వాళ్ళు మీటింగ్ పెట్టుకోవడానికని ఒక షెడ్డు, దానికి ఎంత అవుతుందో మన సత్యనారాయణ గారిని ఎస్టిమేషన్ వేయమన్నాను. అలాగే ఇంకా ఏవైతే ఉన్నాయో ఇంకా మోడర్న్గా ఇలాంటి ఆసుపత్రి ఇంకెక్కడా ఉండదు అనే విధంగా చెయ్యాలనే ఆలోచనలోనే మేమున్నాం. డాక్టర్లు కూడా చిత్తశుద్ధితోటే ఉన్నారు. మాకు ఈ రామకోటేశ్వరరావు గారు వీళ్ళందరూ కూడా మాకు బాగా పరిచయిస్తారు. కాబట్టి ఈవేళ మాకు మన నిమ్మలపూడి గోవింద్ గారు చాలా దాతృత్వం ఉన్నటువంటి వ్యక్తి. ఆయన ఈవేళ మంచి ఏసీ 1.5 టన్ ఏసీ ఇవ్వడం జరిగింది. ఆయన మనస్ఫూర్తిగా అభినందిస్తూ ఇంకా చాలామంది ఇవ్వడానికి సిద్ధపడుతున్నారు. ముళ్ళపూడి డాక్టర్ గారు నాకు ఏదో గుర్తుండిపోయేటట్టుగా పెద్ద ఐటమ్ అయినా పర్వాలేదు అన్నారు. ఆయనకు పని చేసి పెట్టాను. నేను పని చేసి వాళ్ళు ఇచ్చే దాని పారితోషికాన్ని నేను ఇలాంటి వాటికి ఉపయోగపడతాను. నేను కానీ మా అబ్బాయి వాసు కానీ ఇలా ప్రజా ప్రయోజనాలకు ఉపయోగపడే విధంగా చేస్తాం. అందుగురించనే ఖచ్చితంగా ఈ ఆసుపత్రిని ఇంకొక సంవత్సరం లోపల వియంకుడు తర్వాత సూపరింటెండెంట్ నాకు బాగా కావాల్సిన ఆయన, ఇంకా అందు గురించి వీళ్ళందరినీ ఉన్న టీంని అలాగే ఉంచి మంచి వైద్యం చేసి మంచి ఆసుపత్రికి పేరు రావాలి. అలాగే ఈ ఆసుపత్రి కూడా చాలా బాగుండాలి అని నేను కోరుకుంటున్నాను.
పెద్దలు మాజీ ఎమ్మెల్సీ ఆదిరెడ్డి అప్పారావు గారు, పండబ్బు గారు, చంద్రహత్ర వచ్చే ట్రస్ట్ బోర్డు మెంబరు మా అన్నయ్య సప్పారమణ గారు, ఆనంద్ గారు, ఈ వెటనరీ హాస్పిటల్ డాక్టర్ బృందాన్ని అందరికీ కూడా నమస్కారాలు. ఈ రోజున ఈ వెటనరీ హాస్పిటల్లో డాక్టర్స్ మీటింగ్ హాల్కి ఒక ఏసీ వేస్తే బాగుంటుందని చెప్పేసి మన ఆదిరెడ్డి వాసు గారు మా ఎమ్మెల్యే గారు ఇక్కడ ఎంతో అభివృద్ధి కార్యక్రమాలు ప్రారంభోత్సవంకి వచ్చినప్పుడు చెప్పడం జరిగింది. వెంటనే అది తీసుకుని అన్నయ్య గారి చేతుల మీద ఈరోజు ప్రారంభించడం, ఈ అవకాశాన్ని మాకు ఇచ్చినందుకు హాస్పిటల్ బృందాన్ని ఇక్కడ అంకిత భావంతో డాక్టర్లు పనిచేస్తున్నారు. వాళ్ళని చూస్తుంటే చాలా ముచ్చటేస్తుంది. మోగ జీవాల మీద ఇంత శ్రద్ధగా పనిచేసే డాక్టర్లు మన రాజమండ్రిలో ఉండడం మన అదృష్టం. దానికి తగ్గట్టుగానే మన ఎమ్మెల్యే గారు దీన్ని ఎంతో అభివృద్ధి చేస్తున్నారు. మననే 30 లక్షలు పెట్టి ఎక్స్రే యూనిట్ అని తీసుకురావడం జరిగింది. ఇంకా అభివృద్ధికి ఇంకా చాలా సౌకర్యాలు కలగజేస్తామని చెప్పేసి ఎమ్మెల్యే గారు చెప్పడం, అందులో భాగంగా ఇవాళ సిఎస్ నిధుల్లో భాగంగా ఈ ఆఫీస్ రూమ్కి ఏసీ చేసే అవకాశం మాకు ఇచ్చినందుకు డాక్టర్స్ బృందానికి, ప్రారంభోత్సవం చేసిన అన్నయ్య గారికి కూడా, మీడియా మిత్రులకి అందరికీ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకున్నాం. భవిష్యత్తులో ఏం కావాలన్నా కూడా డాక్టర్లకు ఇప్పుడు అందుబాటులో ఉండి ఈ హాస్పిటల్ అభివృద్ధికి కృషి చేస్తామని చెప్పేసి మనస్ఫూర్తిగా తెలియజేస్తున్నాం. మరి నేను డాక్టర్ సత్యనారాయణ, అసిస్టెంట్ డైరెక్టర్ వెటనరీ హాస్పిటల్ రాజమండ్రి. అయితే మనం రాష్ట్రంలో ఎక్కడా లేని విధంగా సిఎస్ఆర్ నిధులతో ఏపీ పేపర్ మిల్లు వారి సౌజన్యంతో మన స్థానిక శాసనసభ్యులు ఆదిరెడ్డి శ్రీనివాస్ గారి సహకారంతో, అదేవిధంగా దాతల యొక్క నేతృత్వంలో హాస్పిటల్ అభివృద్ధికి చాలా సహకరించారు. ఈ రోజుని రాష్ట్రంలో ఎక్కడా లేని విధంగా సిఎస్ఆర్ ఫండ్స్ వాడుకుని మేలైన డయాగ్నోస్టిక్ ఎక్విప్మెంట్ మన హాస్పిటల్ నుంచి మనం ఇవ్వడం జరుగుతుంది. దట్టు కూడా మన కలెక్టర్ గారు కూడా చాలా సహకరించి దీన్ని మరింత అభివృద్ధి చేయాలి. ఎందుకంటే కొత్తగా వచ్చిన ప్రెసిడెన్షియల్ ఆర్డర్ ప్రకారం 28 జిల్లాలకి చేస్తున్నారు కాబట్టి ఈ రానున్న రోజుల్లో ఇది జిల్లా హెడ్ క్వార్టర్ హాస్పిటల్ ఏదైతే వెటనరీ పాలిక్లినిక్ అనేది ఒక భావన ఒకటి ఉంది. అది దానికి యాక్చువల్గా ఎలిజిబిలిటీ లేటెస్ట్గా పార్లమెంట్ యాక్ట్ ప్రకారం వచ్చింది కాబట్టి మన ఆల్రెడీ ఎమ్మెల్యే గారు ప్రామిస్ చేసి రాజమండ్రి హాస్పిటల్ని బహుళార్థక వెటనరీ హాస్పిటల్ చేద్దామని, వెటనరీ పాలిక్లినిక్ చేద్దామని హామీ ఇచ్చారు. ఎందుకంటే ఇప్పుడు ఎక్స్రే స్కానింగ్ అయ్యేటప్పటికి నెంబర్ ఆఫ్ కేసెస్ జిల్లా మొత్తం మీదకి ఇదే పెద్ద హాస్పిటల్ కాబట్టి ఎక్కువ మంది వస్తుంటారు. కానీ స్టాఫ్ సరిపోకపోవడం వల్ల మనకు కొంచెం ఇబ్బందులు ఉన్నాయి. దానికోసం సహకరించి విపిసి చేసినట్లయితే స్టాఫ్ వస్తారు, మనం ఇంకా మరింత సర్వీస్ చేయడానికి అవకాశం ఉంటుంది. అదేవిధంగా వచ్చిన వారికి షెడ్ అనేది బయట